నమస్తే నాన్న. అందరికి ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఇది సహజమైన సమస్య. ఇది అత్త కోడలు. ఇప్పుడు అత్త ఉన్నది, బిడ్డ ఉంటది, కోడలు ఉంటది. బిడ్డ ఏది చెప్పినా పాజిటివ్ గానే తీసుకుంటది. బిడ్డ తిట్టినా గానీ దాన్ని పాజిటివ్ గానే అయితే నా బిడ్డే తిట్టింది కదా అనుకుంటది. కానీ కోడలు ఒక మాట అంటే సహించలేము, అత్తలు సహించలేరు. కోడలు కూడా అంతే. తన తల్లి తిట్టినా పాజిటివ్ గానే తీసుకుంటుంది, తన తల్లి ఏది చెప్పినా గానీ పాజిటివ్ గానే తీసుకుంటది. అదే అత్త చెప్పినా గానీ, అత్త ఒక మాట అన్నా గానీ కోడలు కూడా స్వీకరించలేదు, ఆమె కూడా స్వీకరించలేదు. అందుకని మన లిమిట్, మనం ఎంత, మన లిమిట్ ఏందనేది అంతవరకే ఉండాలి. సప్పుడేక బుక్కడ అన్నం తిన్నామా, పోయినామా, మన రూమ్ లో వాడుకున్నామా, కూడలైనా అత్త అయినా సరే. ఏదన్నా సలహా కావాల్సి వచ్చి ఏదన్నా అవసరం ఉండేది ఉంటే అప్పుడు పోయి అత్తమ్మ నాకు ఈ సమస్య ఇది అంటే మీరు సలహాలు ఇవ్వండి. కోడలకైనా సరే మనం పోయి అయ్యో ఇది చెప్పమ్మా అంటే ఆమె సలహాలు ఇస్తుంది. అంతేగాని అయిన దానికి కాని దానికి ఎగేసుకొని ముందు పోయి మన క్వశ్చన్లు వేసి మాటలు అన్నాం అనుకో, మనకు ప్రశాంతత ఉండదు. ఈ గొడవలు వద్దు, ఈ లొల్లులు వద్దు. బుక్కడ అన్నం తినాలి, మన రూమ్ లో మనం మూసుకొని సప్పుడేక వండుకోవాలి. అంతే కదా ఎవరైనా సరే. ఇది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. అత్త కోడలుగా తల్లి కాదు, కోడలు బిడ్డ కాదు. ఇది ఖచ్చితంగా ఇది పెద్దవాళ్ళు అనుభవంతో చెప్పిందే. ఇదేం తప్పు కాదు ఇది చెప్పడం. ఇది ప్రతి ఒక్కరు ఫేస్ చేసేదే. దీన్ని మనం పాజిటివ్ గా తీసుకోవాలి, దాన్ని తప్పుగా అనుకోవద్దు. మన లిమిట్ లో మనం ఉండాలి. అతిగా పెత్తనాలు అత్త చూపియొద్దు, అతిగా పెత్తనం కోడలు చూపియొద్దు. ఇప్పుడు అత్త మీద కోడలు ఉన్నదనుకో, కోడల్ని చూసుకునే బాధ్యత అత్తది. కోడల మీద అత్త ఉన్నదనుకో, కానీ అత్తను చూసుకునే బాధ్యత కోడలిది. ఇది తెలుసుకోండి ఫస్ట్. ఎవరి బాధ్యతలు వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తే అసలు ఈ గొడవలే ఉండవు.